ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే కొందరు వ్యక్తుల ద్వారా లేదా సేవకుల ద్వారా హెచ్చరిస్తుంటాడు. కానీ కొన్నిసార్లు గర్వం అడ్డొచ్చి వారి మాటలను ప్రక్కలో పెడుతుంటాం. బైబిల్లో చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఇంటిలో పనిచేసే అమ్మాయి ఒక సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగముతో బాధపడుతున్నాడని తెలిసి దైవజనుడైన ఎలీషాను పరిచయం చేసింది. దేవుడు సామాన్యులను వాడుకొని గొప్ప అద్భుతాలు చేస్తాడు. నయమాను ఎప్పుడైతే గర్వమును ప్రక్కలో పెట్టి వారి మాటలకు విధేయత చూపించాడో ఆ వ్యాధి నుండి విడుదల పొందాడు. ఎవరైనా మనకు హెచ్చరిక ఇచ్చినప్పుడు 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొదటిగా, ఆ హెచ్చరిక దేవుని వాక్యముతో ఏకీభవిస్తుందా? రెండవదిగా, అది దేవునికి నన్ను దగ్గర చేస్తుందా? మూడవదిగా, ప్రార్థించి దేవుని జ్ఞానం కొరకు అడిగానా అని పరీక్షించుకొని ముందుకు వెళ్తామో దేవుడు ఊహించని అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్.